దేశ ఆత్మ గౌరవాన్ని ధైర్యాన్ని ఆపరేషన్ సింధూర్ పెంచిందని ప్రశంసించింది. హిందూ పర్యాటకులపై జరిగిన దారుణమైన హత్యాకాండలో బాధిత కుటుంబాలకు మొత్తం దేశానికి న్యాయం చేయడానికి చర్య మొత్తం దేశ ఆత్మ గౌరవాన్ని మనోధైర్యాన్ని పెంచిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. పాకిస్తాన్లో ఉగ్రవాదులు వారి మౌలిక సదుపాయాలు సహాయక వ్యవస్థలపై సైనిక చర్య తీసుకోవడం దేశ భద్రతకు అవసరం అనివార్యమని తాము పూర్తిగా అంగీకరిస్తున్నామన్నారు. ఈ జాతీయ సంక్షోభ సమయంలో మొత్తం దేశ ప్రభుత్వం సాయుధ దళాలకు మద్దతుగా నిలుస్తుందని భగవత్ తెలిపారు. భారత్ సరిహద్దులోని మతపరమైన ప్రదేశాలు, పౌర స్థావరాలపై పాకిస్తాన్ సైన్యం చేస్తున్న దాడులను మేం ఖండిస్తున్నామన్నారు. ఈ క్రూరమైన అమానవీయ దాడులలో బాధితుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నామని అన్నారు. ఈ సవాల్తో కూడిన సమయంలో ప్రభుత్వం ఇచ్చిన సూచనలను పూర్తిగా పాటించేలా చూడాలని ఆర్ఎస్ఎస్ పౌరులకు విజ్ఞప్తి చేస్తుందన్నారు. దీనితో పాటు మన పవిత్ర పౌర విధిని నిర్వర్తించేటప్పుడు మనమందరం జాగ్రత్తగా ఉండాలని, సామాజిక ఐక్యత సామరస్యాన్ని దెబ్బతీయడంలో విజయవంతం కావడానికి దేశ వ్యతిరేక శక్తుల కుట్రను అనుమతించకూడదన్నారు. పౌరులందరూ తమ దేశభక్తిని ప్రదర్శించాలని, అవసరమైన చోట సైన్యం పౌర పరిపాలనతో సహకరించడానికి, జాతీయ ఐక్యత భద్రతను కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలను బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. రైట్గా దీనికి సంబంధించి డీటెయిల్స్ రాజు లైవ్లో అందిస్తారు. రాజు. ఎస్ అనిల్, ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఉద్రిక్తతలు, ఈ దాడుల నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఒక కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది. దేశ రక్షణ కోసం ప్రస్తుతము భారత బలగాలు వీరోచితంగా పోరాడుతున్నాయి. ఈ యొక్క సమయంలో ఈ యొక్క ప్రాణాలకు తెగించి మన ఈ యొక్క భద్రతా బలగాలు వీరోచితంగా పోరాడడం ఇది దేశ కీర్తి ప్రతిష్టలకు సూచన అని చెప్పి కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితులలో ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా సామరస్యంగా ఉండాలని, అదేవిధంగా ఎవరికి ఎట్లాంటి ఆపద వచ్చినా కూడా ఖచ్చితంగా ఏదంటే రెస్పాండ్ అయ్యే విధంగా ఉండాలని చెప్పి కూడా ఆయన తన ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ఇక మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఏవైతే ఉన్నాయో ఢిల్లీలో కీలకమైన సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు కూడా ఈ జరుగుతున్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ఒకవైపు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఎప్పటికప్పుడు కూడా భేటీ అయ్యి తాజా పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వివరిస్తూ ఉన్నారు. పాకిస్తాన్ ఎట్లాంటి కవింపు చర్యలకు చేపడతా ఉంది, ఎల్ఓసి వద్ద విచక్షణ రహితంగా బార్డర్లో ఉన్నటువంటి గ్రామాలపై ఏ విధంగా విచక్షణ రహితంగా కాల్పులు చేపడతా ఉంది, సివిలియన్స్ పైన ఏ విధంగా దాడులు చేస్తూ ఉంది, షెల్లింగ్లు మోటార్లతో ఏ విధంగా ఈ యొక్క ఇళ్లపై, సామాన్యుల ఇళ్లపై ఏ విధంగా విరుచుకుపడుతుందో కూడా దాన్ని మొత్తం వివరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఇటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులు అదేవిధంగా సిడిఎస్తో ప్రత్యేకంగా భేటీ నిర్వహించడం జరిగింది. సరిహద్దు రాష్ట్రాల వెంబడి ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, అదేవిధంగా పాకిస్తాన్కి ఏ విధంగా ధీటుగా మన యొక్క సైనికులు ఎదుర్కొంటున్న పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు కూడా త్రివిధ దళాలు రక్షణ శాఖ మంత్రికి వివరిస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లోనే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధానమంత్రిని కలవబోతా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్, అదేవిధంగా ఏదైతే పాకిస్తాన్ ఎట్లాంటి చర్యలకు పాల్పడతా ఉంది, దానికి ధీటుగా మన బలగాలు ఏ విధంగా దాన్ని తిప్పికొడతా ఉన్నాయి. నిన్న రాత్రి నుంచి కూడా పాకిస్తాన్ ప్రయోగిస్తున్నటువంటి డ్రోన్లు కావచ్చు, అదేవిధంగా ఇతర మిసైల్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా S-400తో ఏ విధంగా మన దేశం ఎదుర్కొంటుంది అని చెప్పి కూడా ఇవన్నిటినీ కూడా మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వివరించబోతా ఉన్నారు. ఇంకా దేశవ్యాప్తంగా భద్రతను ఏ విధంగా కట్టుదిట్టం చేయాలి, అదేవిధంగా తదుపరి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపై కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ యొక్క సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఒకవైపు అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, హోంశాఖ అధికారులు, అదేవిధంగా వివిధ రాష్ట్రాల బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాల సిఎస్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. మరొక వైపు ఇటు BISF అదేవిధంగా ఇటు CISF డీజీలతో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది. సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయి, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు కూడా భద్రతను సమీక్షిస్తున్నట్టుగా కూడా అమిత్ షా చెప్పడం జరిగింది. రైట్ రాజు, థ్యాంక్ యూ.